ముందుగా దేవాతి దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అన్నయ్యకి, అక్కకి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ చెన్నై వెళ్ళానండి. ఇంటర్వ్యూ ఉందని చెప్పి సింగపూర్కి సంబంధించింది. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశారు. ఒక 17 మెంబర్స్ 18 మెంబర్స్ వరకు వెళ్ళాము మేము. అందులో 8 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాము. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, 17 మెంబర్స్ని చాలాసేపు ఇంటర్వ్యూ చేశారు. లైక్ ఒక్కొక్కరిని 15 to 20 మినిట్స్ వరకు ఇంటర్వ్యూ చేశారు. నా టర్న్ వచ్చేసరికి నేను వెళ్ళాను, నా సెల్ఫ్ అడిగారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేశాను, నా బ్యాక్గ్రౌండ్ అడిగారు. అంతకుమించి అసలు ఏం అడగలేదు. అసలు నాకు అది ఇంటర్వ్యూలో కూడా అనిపించలేదు. అందరూ ఒక 10-15 మినిట్స్ వాళ్ళ దగ్గర స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన దానికి చెప్తున్నారు. నా టర్న్ వచ్చేసరికి వితిన్ 2 to 3 మినిట్స్లో ఫినిష్ అయిపోయింది. వాళ్ళు నన్ను ఏం అడగలేదు, నార్మల్ క్వశ్చన్స్ అడిగారు, నార్మల్గా నేను చెప్పేసి వచ్చేసాను. సో నా ఫ్రెండ్స్ మేము సౌత్ నుండి 4 మెంబర్స్ వెళ్ళాము. సో నేనేమనుకున్నానంటే, నన్ను ఏం అడగలేదు, మీరు అందరూ 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ దగ్గర, నాకు అంత టైం కూడా నాకు ఇవ్వలేదు. 2 to 3 మినిట్స్లో నాకు ఫినిష్ చేస్తారు. నేను అనుకున్నాను నాకు ఇంక రాదు, వీళ్ళు నన్ను తీసుకోరేమో అని అనుకున్నాను. నేను ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. ఫిలిప్ అన్నతో, జాషువా అన్నతో. ఇద్దరు అన్నారు నీకు వస్తుంది అని అన్నారు. జాషువా చాలా అంటే నాకు నమ్మకం లేదు, కానీ అన్నయ్యకి అంత నమ్మకంతో నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తావు అని చెప్పేశారు. నేను అప్పుడు కూడా ఎంతో అంటే అపనమ్మకమే ఉంది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఆల్రెడీ ఫేస్ చేశాను. నాకు రాదులే, 2 to 3 మినిట్స్లో నన్ను ఏం తీసుకుంటారు, అసలు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు అని అనుకున్నాను. బట్ దేవుడు కార్యాలు వేరు, మనం అనుకునే తలంపులు వేరని నిరూపించాలండి. సో నేను అనుకున్న తలంపులు అన్నీ వ్యర్థమే, దేవుడు చేసిన కార్యం మాత్రమే గొప్పదండి. సో గొప్పగా నన్ను సింగపూర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు. వెళ్ళిన 17 మెంబర్స్లో 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళని తీసుకునేలాగా. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వీక్ వచ్చి నేను ఈ సాక్ష్యం చెప్పుకోవాలండి. లాస్ట్ వీక్ నాకు అసలు హెల్త్ బాగాలేదు, చాలా లూజ్ టూల్స్ అయింది. తర్వాత ఫీవర్ వచ్చి చాలా అస్వస్థగా ఉన్నాను. నేను దేవుని ప్రార్థించుకున్నాను, ఇంటికి వెళ్ళాను, అక్కడ చర్చిలో సమయం గడిపాను. స్వస్థపరచు దేవా, నెక్స్ట్ వీక్ కంపల్సరీ నేను సాక్ష్యం పంచుకుంటాను సంఘస్థులతో అని అన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుని వెనుకల్లో దీవించాలని ముగిస్తున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించను.